తమిళనాట రాజకీయ చిక్కుముడి వేడటం లేదు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన దళపతి విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడానికి మాత్రం అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు సంబంధించి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, అదేవిధంగా 118 స్థానాలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని చెప్పి గవర్నర్ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో రాజకీయాలను కీలక మలుపు తిప్పుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రోజు రోజుకు ఆలస్యం అవుతోంది. 118 స్థానాలకు సరిపడా మద్దతు కూడగట్టడంలో గడిచిన 5 రోజులుగా తలమునకలై ఉన్న టీవీకే అధినేత విజయ్ ఇప్పటి వరకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తప్ప మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఈరోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం పూర్తిగా రద్దయింది. మనం ఒకసారి చూస్తున్నాం. అత్యంత కీలకంగా మారిన సమస్య ఏంటంటే ఇప్పటి వరకు 5 కాంగ్రెస్ శాసనసభ్యులు, సిపిఐ, సిపిఎం 2 స్థానాల చొప్పున మొత్తం 9 మంది మద్దతుగా నిలిచారు. దీంతో టీవీకేకున్న సొంత బలం 107 స్థానాలతో కలిపి సంఖ్యాబలం 116కు చేరింది. మరో 2 శాసనసభ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల మద్దతు ఉంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అవకాశం లేదు. దీంతో డిఎంకే కూటమిలో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించిన వీసీకే పార్టీ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. టీవీకే అధినేత విజయ్ వీసీకే పార్టీకి వస్తారని చెప్పి తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున వీసీకే పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. నిన్న మొత్తం సస్పెన్స్ మొత్తం సిపిఐ, సిపిఎం పార్టీల వద్ద కొనసాగింది. సిపిఐ, సిపిఐ పార్టీలు తమ మద్దతు ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం కార్యాలయాల దగ్గర కూడా ఇదే తరహాలో టీవీకేకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈరోజు వీసీకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, సమావేశం నిర్వహిస్తుంది అని చెప్పి తెలియడంతో వీసీకే కార్యాలయానికి భారీగా టీవీకే అభిమానులు, అదేవిధంగా విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు తరలి వచ్చిన దృశ్యాలను చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు వీసీకే పార్టీకి సంబంధించి వీసీకే అధినేత తిరుమావలవలంగా కార్యాలయానికి చేరుకోలేదు. కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి తాను టీవీకేకి మద్దతు ఇస్తాను, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని ప్రకటన చేస్తే విజయ్ వచ్చి ఈ పార్టీ నేతలను కలిసేందుకు అవకాశం ఉందని చెప్పి స్థానికంగా మనకు తెలుస్తుంది. కానీ పెద్ద ఎత్తున నగరంలో ఉన్న విజయ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వీసీకే కార్యాలయానికి చేరుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడండి. ఇది చెన్నై నగరంలోని అశోక్ నగర్ ప్రాంతం. ఇది అశోక్ నగర్ 1వ రోడ్డులో ఉన్న వీసీకే కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయిందనే చెప్పాలి. మరోవైపు అత్యంత భద్రత ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వీసీకే కార్యాలయం వద్దకు తిరుమావలను చేరుకొని సమావేశం నిర్వహించిన తర్వాత టీవీకేకి మద్దతు ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి గవర్నర్కు సమర్పించిన లేఖలో మద్దతు ఇస్తున్న లేఖలు ఇవ్వడమే కాకుండా వారి శాసనసభ్యుల జాబితా కూడా సమర్పించారు. దీంతో టీవీకేకి సంఖ్యాబలం 116కు చేరింది. మరో 2 శాసనసభ్యులు మద్దతు తెలిపితే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. కేవలం డిఎంకే కూటమిలోని పార్టీలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి కాబట్టి అదే తరహాలో వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం నెలకొంది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి 47 మంది శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఏఐడిఎంకే కూటమిలో పోటీ చేసిన పిఎంకే 4 స్థానాలు సాధించింది. అదేవిధంగా మరో చిన్న పార్టీ కూడా 1 స్థానం సాధించింది. కానీ పిఎంకేకి సంబంధించి తొలి నుంచి టీవీకేకి మద్దతు తెలిపే అంశంపై ఏ విధమైన అభిప్రాయాలు వెలువడలేదు. మొదటి నుంచి ఎన్నికలు వెలువడిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించాక
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్న టీవీకే అధినేత విజయ్ తొలుత డిఎంకే కూటమిలో పార్టీలనే సంప్రదించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి తొలిసారిగా టీవీకేకి మద్దతు తెలిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 3 రోజులకు డిఎంకే కూటమిలో సిపిఎం కూడా బయటకు వచ్చి టీవీ మద్దతు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పి ప్రకటించి అందుకు అనుగుణంగా మద్దతు లేఖలు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే డిఎంకే కూటమిలోని వీసీకే పార్టీ కూడా బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుందని చెప్పి అదేవిధంగా టీవీకేకి సంబంధించిన అధినేత విజయ్ కూడా వీసీకే నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. మరోవైపు టీవీకి సంబంధించిన నాయకులు కొందరు వెళ్లి వీసీకే అధినేత తిరుమావలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈరోజు వీసీకే కార్యాలయంలో సమావేశమై టీవీకి మద్దతు ఇచ్చే అంశం నిర్ణయం తీసుకున్నారు. దీంతోనే ఇక్కడంతా చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అటువైపు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే నుంచి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవడంతో డిఎంకే పార్టీలోని కూటమి పార్టీల మీద ఆధారపడి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇప్పుడు వీసీకే తీసుకునే నిర్ణయం అత్యంత క్లిష్టంగా మారిందనే చెప్పాలి. వీసీకే తీసుకునే నిర్ణయమే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉండడంతో అందరి దృష్టి ఇప్పుడు వీసీకే కార్యాలయం మీద పడింది. కానీ వీసీకే నిన్నటి నుంచి బెట్టు చేస్తూనే ఉంది మద్దతు ప్రకటించే అంశంపై. తొలుతేమో సిపిఐ సిపిఎం తీసుకునే నిర్ణయంతో పాటే మా నిర్ణయం ఉంటుందని చెప్పి ప్రకటించారు. కానీ సిపిఐ సిపిఎం టీవీకేకి మద్దతు ఇస్తూ లేఖలు గవర్నర్కు సమర్పించినప్పటికీ వీసీకే తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో వీసీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే తమిళనాడులో కొనసాగుతోంది. వీసీకే ఒకవేళ టీవీకేకి మద్దతు ఇవ్వకపోతే తమిళనాడులో ఇంకా రాజ్యాంగ సంక్షోభమే ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 5వ తారీఖున ఇప్పటి ప్రస్తుత శాసనసభ గడువు ముగిసిపోయింది. దానిని గవర్నర్ రద్దు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం కూడా జరిగింది. దీంతో వీసీకే తీసుకునే నిర్ణయం మీదనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ 118 స్థానాలకు సంబంధించిన మద్దతు చూపితే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వలేమని స్పష్టంగా కరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో 118 స్థానాలు కూడగట్టేందుకు టీవీకే అధినేత ప్రయత్నం భాగంగానే వీసీకేను కూడా సంప్రదించి వీసీకే ద్వారా మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీసీకే మద్దతు ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా వీసీకే నిర్ణయం మీద ఆధారపడిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు వీసీకే మీద పడింది. కానీ వీసీకే మాత్రం కొన్ని డిమాండ్లు టీవీకే దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. 2 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు టీవీకే అధినేత విజయ్. 1 పెరంబూరు, 2 తిరుచి ఈస్ట్ ప్రాంతాల్లో. పెరంబూరులో కొనసాగుతూ తిరుచి ఈస్ట్ను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం ఉంది. దీంతో తిరుచి ఈస్ట్ నుంచి వీసీకే పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో మంత్రి పదవి తమకు కేటాయించాలని చెప్పి టీవీకే ముందు వీసీకే అధినేత తిరుమావలన్ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ డిమాండ్లకు ఎంత మేర అంగీకరిస్తారు టీవీకే అధినేత విజయ్ అన్నదే ఇప్పుడు మద్దతు ఇచ్చే అంశం మీద ఆధారపడింది. ఎందుకంటే ఇప్పటికే టీవీకేలోని సింగోటియాన్ ఉన్నాడు, అదేవిధంగా అదవా అర్జున్ రెడ్డి ఉన్నారు, మరోవైపు బుసి ఆనంద్ ఉన్నారు. ఇలా ప్రముఖ నేతలందరూ టీవీకేలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అంశం ఒక హామీ ఏదో ఇచ్చినట్టు టీవీకే వర్గాల నుంచి తెలుస్తోంది. దీంతో వారిని కాకుండా 3 స్థానాలు అంటే తిరుచి ఈస్ట్తో కలిపితే 3 స్థానాలు అవుతాయి. 3 స్థానాలు ఉన్న ఒక పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఎంత మేర సమంజసం అన్న అంశం కూడా టీవీకే వర్గాల్లో చర్చగా సాగుతోంది. దీంతో వీసీకే అధినేత తిరుమావలన్ పెడుతున్న డిమాండ్లను టీవీకే అధినేత విజయ్ ఎంత మేర ఆమోదిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అంటూ వస్తే కేవలం వీసీకే మద్దతు ద్వారానే అది సాధ్యమవుతుంది. కానీ వీసీకే మద్దతు ఇవ్వాలంటే అది పెద్ద డిమాండ్ పెడుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా మంత్రి పదవి, తిరుచి ఈస్ట్ శాసనసభ స్థానం, ఇలా అత్యంత కీలకమైన డిమాండ్లతో
మద్దతు ఇచ్చే అంశాన్ని ముడిపెడుతున్న నేపథ్యంలో టీవీకే ఆ డిమాండ్లన్నింటినీ అంగీకరించి మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్నది మాత్రం ఈరోజు సాయంత్రంలోపు తెలిసేందుకు అవకాశం ఉంది. వీసీకే అయితే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుంది, కానీ ఈ డిమాండ్లు పెడుతోంది. ఈ డిమాండ్లను ఆమోదించే అంశం విజయ్ పరిధిలోనే ఉండడంతో దాదాపుగా ఆ విజయ్ ఈ డిమాండ్లను అంగీకరించడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వీసీకే పెట్టి డిమాండ్లను ఆమోదించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఈ డిమాండ్లు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో వీసీకి పెట్టే డిమాండ్లకు టీవీకే ఆమోదించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప.